ప్రస్తుతం మనకు ఆహాలో అందుబాటులో ఉన్న మూవీ తిమ్మరాజుపల్లి టీవీ. ఈ మూవీ అయితే పోయిన మంతే థియేటర్లో రావడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ మూవీ మనకు ఆహాలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 4 minutes ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీలో యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, కాకపోతే వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుందనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. ముఖ్యంగా మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే స్టోరీ లైన్ కొంచెం వీక్గా ఉంటుంది. సో కాస్త బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇక ఈ మూవీ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఈ కథ అంతా కూడా 90sలో జరుగుతుంది. తిమ్మరాజుపల్లి అనే ఒక అందమైన గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో మన హీరో ఉంటాడు. చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. అదే గ్రామంలో ఉన్న హీరోయిన్తో లవ్లో ఉంటాడు. ఆ లవ్లో చాలా హ్యాపీగా ఉంటున్న సమయంలోనే అదే ఊర్లో ఒక టీవీ అయితే దొంగతనం విషయంలో మన హీరో అయితే చిక్కుకుంటాడు. ఇక మన హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడతాడు, అందులో నుండి ఎలా బయటపడతాడు, ఇంతకీ టీవీ దొంగతనం చేసింది ఎవరు, దాని యొక్క స్టోరీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఆహాలో చూడాల్సిందే. మూవీ అయితే చాలా వరకు స్లోగానే ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళడానికి చాలా టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మూవీ స్టార్టింగ్ చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. మెయిన్గా స్క్రీన్ ప్లే అయితే చాలా డల్గా ఉందనే చెప్పవచ్చు. కాకపోతే సెకండ్ హాఫ్ అయితే కాస్త బాగానే ఉంటుంది. అలాగే మన హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. లవ్ సీన్స్ ఉన్నప్పటికీ ఆ లవ్ సీన్స్ అయితే చాలా వరకు కాస్త ఇరిటేషన్ అయితే తేవడం జరుగుతుంది. సో ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.